వెల్కమ్ టు మొబైల్‌పే. మొబైల్‌పే అప్లికేషన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ రిఫరల్స్ ఎలా చేసుకోవాలి? కార్డ్ యాక్టివేషన్, ఇందులో మనీ ఎలా యాడ్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో, మరి ఈ యొక్క అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేయాలి అంటే, మీరు గనుక ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తుంటే, మీరు గూగుల్ ప్లే స్టోర్‌కెళ్ళేసి మొబైల్‌పే అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ వస్తుంది. మీరు ఇక్కడ గ్రీన్ కలర్‌లో మన కంపెనీ నేమ్ ఉంటుంది. మొబైల్‌పే ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి. సో, ఇది మన మొబైల్‌పే యొక్క అఫీషియల్ అప్లికేషన్. సో, దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఈ విధంగా ఎమ్ అనే సింబల్‌తో ఉంటుంది బ్లూ కలర్‌లో. ఇది మన మొబైల్‌పే అప్లికేషన్. సో, దీన్ని మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పైన వెల్కమ్ అని కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మీకు సైన్ ఇన్ అని వస్తుంది. ఈ సైన్ ఇన్‌ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక విండో ఓపెన్ అయ్యి ఇందులో రిజిస్టర్ నౌ అని కింద ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫామ్ వస్తుంది. సో, ఇక్కడ మనకు రెఫరల్ కోడ్ కావాలి. రిఫరల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కంపల్సరీ ఒక రిఫరల్స్ కోడ్ అనేది అవసరం వస్తుంది. సో, మీకు ఎవరైతే ఈ యొక్క మొబైల్ పే అప్లికేషన్ గురించి చెప్తారో వాళ్ళని మీరు అడిగి రిఫరల్స్ కోడ్ తీసుకోవచ్చు. సో, మరి రిఫరల్ కోడ్ అనేది ఒక రిఫరల్ కోడ్ మీద 20 మెంబర్స్‌ని మ్యాక్సిమం మనం యాడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ మనం చేయలేము. కాకపోతే ఆ 20 మెంబర్స్ మళ్ళీ వేరే వాళ్ళని రిఫర్ చేసుకోవచ్చు. సో, అందుకోసమే మీరు ఫస్ట్ టైమ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో మీకు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళని అడిగి మీరు రిఫరల్స్ కోడ్ తీసుకోవచ్చు. సో, మరి కంపల్సరీ రిఫరల్ కోడ్ ఉంటేనే మాత్రమే దీంట్లో మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ రిఫరల్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు వాళ్ళ యొక్క నేమ్ వస్తుంది ఆటోమేటిక్‌గా. తర్వాత ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్, మిడిల్ నేమ్ అంటే మీరు రాయనవసరం లేదు. లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు రాసుకోవచ్చు. తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, మీ యొక్క ఏరియా పిన్ కోడ్, తర్వాత మీరు స్టేట్, సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైన్ అప్ సెక్యూరిటీ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీ మొబైల్‌కి. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇంకో మళ్ళీ మెసేజ్ వస్తుంది. మీ యొక్క యూజర్ నేమ్ అంటే మీ మొబైల్ నెంబరే ఉంటుంది. తర్వాత ఒక పాస్వర్డ్ వస్తుంది. సో, మళ్ళీ మీరు ఆ అప్లికేషన్‌ని మొదట చెప్పినట్టుగా సైన్ ఇన్ అని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది కదా! మీ మొబైల్ నెంబర్ మీకు మెసేజ్ వచ్చినటువంటి పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే మళ్ళీ మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని ఒక విండో వస్తుంది. సో, మీకు ఫస్ట్ టైం ఏదైతే మొబైల్‌లో పాస్వర్డ్ వస్తుందో అది ఓల్డ్ పాస్వర్డ్. తర్వాత న్యూ పాస్వర్డ్ అంటే మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ మీకు నచ్చింది పెట్టుకొని మీరు క్రియేట్ చేసుకుంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, దాని తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా! రిఫర్ అని దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండో వస్తుంది. సో, ఇక్కడ మనకు 2 రకాలుగా మనం రిఫర్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ రిఫరల్ లింక్ సెలెక్ట్ చేస్తే మనకు డైరెక్ట్ వాట్సాప్, ఈమెయిల్ అనే ఆప్షన్ ద్వారా మనం షేర్ చేయొచ్చు. సో, సెకండ్ ఉన్నటువంటి కోడ్‌ను క్లిక్ చేస్తే మనకు కాపీ అవుతుంది. ఆ కాపీ అయినటువంటి కోడ్‌ని మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకొని రిఫర్ చేసుకోవచ్చు. సో, మరి కార్డ్ యాక్టివేషన్ ఎలా చేయాలి అంటే సేమ్ మనం యాప్‌లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బిజినెస్ అనే ఒక ఐకాన్ ఉంది కదా కింద. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా విండో వస్తుంది. ఇక్కడ మోర్ ఎర్నింగ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి మళ్ళీ. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా క్లెయిమ్ యువర్ మొబైల్ పే కార్డ్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ. సో, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా 600 పే చేయాలని వస్తుంది. సో, ఇక్కడ 600 పే చేయాలి. కింద రిఫరల్ మొబైల్ నెంబర్ అంటుంది. అది మీరేం యాడ్ చేయనవసరం లేదు. తర్వాత మీరు ఏ విధంగా పేమెంట్ చేస్తారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ యూపీఐ ద్వారా పే చేస్తే అంటే మీ యొక్క మొ ఫోన్‌పే, గూగుల్ పే ఉంటుంది కదా! సో, దాని ద్వారా పే చేసుకోవచ్చు. లేదు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూపీఐ అంటే మీ యొక్క గూగుల్ పే నుంచి పే చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక యూపీఐ ఐడీ ఉంటుంది. సో, మీ గూగుల్ పే అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా! క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక యూపీఐ నెంబర్ కనిపిస్తుంది ఐకాన్. అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మెయిల్ ఐడీతోని లాస్ట్‌లో ఓకే ఎస్‌బీఐ. సో, మీరు డిఫరెంట్ బ్యాంక్‌తో మీకు ఉంటుంది ఇక్కడ ఓకే ఎస్‌బీఐ, ఓకే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అలా ఓకే ఐసీఐసీఐ బ్యాంక్ అని చెప్పేసి అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో, అది మీ గూగుల్ పే అప్లికేషన్‌లో కనిపిస్తుంది. సో, అది ఇక్కడ ఎంటర్ చేసి పే కొట్టగానే మళ్ళీ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ క్లిక్ చేస్తే మీ గూగుల్ పే లేదా మీ ఫోన్‌పేకి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు దాన్ని ఓకే చేసి మీ పాస్వర్డ్ కొట్టేస్తే పేమెంట్ కట్ అయిపోతుంది. సో, అప్పుడు మీకు కార్డ్ అనేది పేమెంట్ అయిపోయినట్టు. లేదు డైరెక్ట్ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తోని చేసుకుంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ కార్డ్ నెంబర్ ఇచ్చి పే అని కొడితే మీకు ఓటీపీ వచ్చేసిన తర్వాత మనీ డిడక్ట్ అయిపోతుంది. తర్వాత మీకు ఇమ్మీడియేట్‌గా మీ మెయిల్‌కి కూడా రిసిప్ట్, ఇన్వాయిస్ అనేది వస్తుంది. సో, ఈ విధంగా మీరు కార్డ్ యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం కార్డ్‌లో మనీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ మనీ అని ఉంది కదా! ఈ ఐకాన్‌లోకెళ్ళేసి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఎంతైతే యాడ్ చేయాలనుకుంటారో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ
సబ్మిట్ అని కొట్టగానే మళ్ళీ పేమెంట్ ఆప్షన్ ఎలా యాడ్ చేస్తారు, యూపీఐ ద్వారానా లేదంటే డెబిట్ కార్డ్ ద్వారానా సెలెక్ట్ చేసి మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బిజినెస్ అనే ఐకాన్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ మోర్ ఎర్నింగ్స్ అని క్లిక్ చేస్తే మనకు ఈ విండో వస్తుంది. ఇక్కడ ఈ బాక్స్లో మీకు ఇక్కడ కార్డ్ పేమెంట్ అని ఉంది కదా, అందులో మీ యొక్క ఎంతైతే అమౌంట్ యాడ్ చేసుకున్నారో ఆ అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొబైల్ పే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, రెఫరల్ చేయడం, కార్డ్ యాక్టివేట్ చేసుకోవడం. సో బేసిక్గా మీరు ఫస్ట్ టైం యూజ్ చేసుకుంటున్నారంటే మీరు ఒక యూనిక్ రిఫరెన్స్ నెంబర్ కావాల్సి వస్తుంది. అది మీరు ఎవరైతే మీకు ఈ మొబైల్ పే అప్లికేషన్ గురించి చెప్తారో వాళ్ళని అడిగి మీరు ఆ రిఫరెన్స్ కోడ్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత కంపల్సరీ కార్డ్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు యాడ్